హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివి. ఈరోజు మన గార్డెన్ చూడటానికి కుల్పోం మోడల్ స్కూల్ నుంచి టీచర్స్ వచ్చారండి. మేడం గారు, అలాగే అక్కడ మరో టీచరు. ఈయన యాక్చువల్ మా మండలమే వచ్చారు. మొత్తం అంత గార్డెన్ అంతా చూశారు. వాళ్ళు కొన్ని మొక్కలు కూడా అడిగారు, కొన్ని మొక్కలు కూడా ఇవ్వడం జరిగింది. సీడ్స్ కూడా ఇస్తానండి. ఎందుకంటే మొక్కల ప్రియులు అంటే ఆగలేమండి. యాక్చువల్గా మొక్కలు పొలం దగ్గర ఉన్నాయంటే వెళ్ళిపోతాం. మరి నాకు కూడా అలవాటు ఉంది. చాలా దగ్గర నుంచి సేకరించుకుంటాం, అలాగే మనం కొంతమందికి ఇస్తాం, ఇలా చేస్తుంటాం అనమాట. మీకు తెలుసు కదా, అనేక మందికి విత్తనాలు ఇచ్చాను. 4 స్టేట్స్ ఇచ్చాను. ఒక స్టేట్ అనుకున్నాను, 4 స్టేట్స్కి ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది ప్రాసెస్. మరి మా మిద్దె తోట చూశారు కాబట్టి మా టెర్రస్ గార్డెన్, మేడం గారి అనుభవాన్ని ఒకసారి కొద్దిసేపు మాట్లాడాల్సింది కోరుతున్నాను. సార్, మీ గార్డెన్ చూడగానే నాకు చాలా రిలాక్స్ అనిపించింది. రోజు కుర్పం మోడల్ స్కూల్ నుంచి అక్కడ నుంచి తీసుకొచ్చే ప్రెజర్ అంతా మీ గార్డెన్ లో వదిలేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే ఎక్కడో విశాఖ జిల్లా నుంచి మీ మన్యం డిస్ట్రిక్ట్ వచ్చి మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అలాగే మేడం గారి మొక్కలు చాలా ప్రియులు. ఇవన్నీ కూడా ఇంచుమించు ఒక 15 వెరైటీస్ ఉంటాయి. 15 వెరైటీస్ ఉంటాయి. అలాగే విత్తనాలు కూడా 10 వెరైటీస్ ఇస్తాను మేడం గారికి. అంటే ఏంటంటే విత్తనాలే ఇలా ఔత్సాహికులు కలుపుతాయండి. అంటే మన అంబిషన్ ఏంటంటే 10 మందికి ఈ విధంగా పంచాలి. ఆ 10 మంది కూడా మరో 10 మంది పెంచితే ఇలా ఈ న్యాచురల్ ఇలా మొక్కలే ఈ ఔత్సాహికుల్ని ఇలా కలుపుతూ ఈ న్యాచురల్ టెర్రస్ గార్డెన్ ని విస్తృతం చేస్తే అంతకన్నా ఆనందం ఉందండి. ఇలా ఎంతో మంది కలుస్తున్నారు. ఇంచుమించుగా మరి నా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంతో మంది, సుమారుగా 10,000 పైగా సబ్స్క్రైబర్స్, అలాగే 2 కోట్ల మంది పైగా వ్యూవర్స్. ఎంత ఆనందంగా ఉంటుందండి. మనకి మొక్కల ఒక ఆనందం, వాళ్ళకి విత్తనాలు ఇస్తుంటే ఒక ఆనందం, మొక్కలు పంచుతుంటే ఒక ఆనందం. ఇదంతా కూడా విస్తృతం అవ్వాలి, ఇంకా అందరికీ తెలియాలి. అంటే మనం తింటున్న ఆహారం ఏంటి, మనం తింటున్న తిండి ఏంటి, అది ఎలా పండిస్తున్నారు, మనం ఎలా పండించుకుంటున్నాం, దీనివల్ల ఎంత ఆరోగ్యంగా ఉంటాం అనేది మనం అవగాహన చేసుకుంటే ఖచ్చితంగా చాలా మంది స్పందిస్తారు. ఆ స్పందనే మనకు కావాలి. అందరి విధంగా పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరి మేడం గారికి, అలాగే మాస్టర్ గారికి మీరు మాట్లాడారు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.